హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటెంట్ నేను క్లారిటీగా క్లియర్గా డౌట్ లేకుండా ఫాలో కండి. ఒకసారి చూడండి, ఈ టైప్ మోడల్ మనకు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ప్రతి ఎగ్జామ్ లో వస్తుంది. చూడండి, ఇది డిఎస్సీలో వచ్చిన బిట్, ఇది ఎస్ఎస్సీలో వచ్చిన బిట్, ఎస్ఐ కానిస్టేబుల్ లో వచ్చిన బిట్స్, ఆర్ఆర్బీలలో వచ్చిన బిట్ కూడా ఉన్నవి. అంటే ఆ బిట్స్ ని ఈ మోడల్ ఏంటంటే x+1/x మోడల్ అన్నట్టు. ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. దీన్ని ఎక్స్ చూసారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడతారు, అలా భయపడొద్దని నేను చెప్తున్నాను. 6th క్లాస్ లో స్టార్ట్ అయిన ఫార్ములాలు ఉంటాయి చూడండి, a+b² a-b² ఫార్ములాలు అవి తెలిస్తేనే సరిపోతుంది. అవి తెలియకపోయినా నేను చెప్పే ట్రిక్స్ కానీ కాన్సెప్ట్ కానీ తెలుసుకుంటే ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు. కంటి చూపుతో ప్రాబ్లం చేయొచ్చు. కానీ ఒక్కసారి చూడండి, ఒక 10 minutes మీరు క్లారిటీ వినండి, ఒక్కసారి క్లియర్ గా వినండి. ఒకసారి x+1/x మోడల్ అని చెప్తున్నాను, ఒకసారి క్లియర్ చూడండి. x+1/x మోడల్ అంటే అలా వచ్చినప్పుడు x² + 1/x² ఎంత అని అడుగుతాడు, x³ + 1/x³ ఎంత అని అడుగుతాడు. x+1/x ఏంది, ఒక n అనే నెంబర్ ఇస్తాడు, ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని అడుగుతాడు x² + 1/x² లేదా x³ + 1/x³ అని అడుగుతాడు. లేదు x - 1/x ఇచ్చి = ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని n అంటున్నాను, x² + 1/x² అని అడుగుతాడు, x³ + 1/x³ అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు వాటి యొక్క ఆన్సర్లు ఏముంటుంది అంటే n² - 2 n³ - 3 అవుతుంది, క్యూబ్ అయితే అదే స్క్వేర్ అయితే n² + 2 అవుతుంది, మైనస్ ఉన్నప్పుడు అదే ఇక్కడ x³ + 1/x³ వచ్చింది అనుకోండి 3. ఇక్కడ చూడండి 3 n³ కదా, n³ ఇక్కడ మైనస్ బదులు ప్లస్ వస్తుంది, +3n వస్తుంది. అది క్లియర్ చూడండి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో రాలేదు, ఈ ఫార్ములా నుంచి వచ్చింది. a+b² a-b² ఫార్ములా నుంచి వస్తుంది. a+b a-b² 4 ఆ ఫార్ములా నుంచి వస్తుంది. అదే ఆ ఫార్ములా మనం ఎక్కడో 6th క్లాస్ లో చదివి ఉన్నాము. వాటి గురించి క్లారిటీ చెప్పే బదులు ఒక ప్రాబ్లం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత అదే షార్ట్ కట్ ట్రిక్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, if x - 1/x = 5, then find the x² + 1/x² వాల్యూ కావాలన్నాడు. ఇక్కడ x - 1 అన్నాడు. మనం ఏముందామంటే a+b² ఫార్ములా అనేగా మనం ఉన్నది. ఇప్పుడు ఏ బదులు ఏం చేసుకుందామంటే a బదులు x అనుకోండి, b బదులు 1/x రాసింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమైంది, a బదులు x, b బదులు 1/x రాసాం. మనకు కావాల్సింది ఏంది, x² + 1/x² రావాలి మనకి. సపోజ్ x - 1/x² అంటే ఫార్ములా ఎంత, ఇప్పుడు a-b² ఫార్ములా కావాలనుకుంటున్నాను నేను. దాని విజిక్వల్ ఏమవుతుంది, x బదులు a² కదా, x ఇదే, ఇది ఏ అనుకున్నాను, ఇది b అనుకున్నాను కదా. అంటే a అంటే ఏంది x², b అంటే ఏంది +b² కదా, b² అంటే ఏంది 1/x² కదా, -2ab -2ab మైనస్ కాబట్టి ప్లస్ ఉండదు, -2ab -2ab అంటే -2 × x × 1/x. x కు 1/x ఏమైంది, క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే x కు 1/x క్యాన్సిల్ అయిపోయింది. మనకు అడిగింది ఏంటి, x² + 1/x² అడిగాడు. అడిగిందంటే ఇప్పుడు ab బదులు ఏం తీసుకుని x - 1/x ఈ వాల్యూ ఇస్తాడు చూడండి. x - 1/x = 5 ఇచ్చిండు కదా. 5 ఇచ్చినట్టు ఈ వాల్యూ మొత్తం ఎంత, మనకు 5 ఇచ్చాడు కదా. అంటే చూడండి, 5 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ = x² + 1/x². ఇక్కడ -2 ఉంది కదా, -2. ఇప్పుడు ఈ 5² ఎంత 25 కదా. ఈ -2 ఇతర సైడ్ వస్తే ఏమైంది, +2 అవుతుంది కదా, x² + 1/x². ఇప్పుడు దీని నుండి మనకి ఏమొచ్చింది చూడండి, ఈ 5² ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇక్కడ 5 వాల్యూ ఉందా. 5 అంటే ఏంది, n అనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం x - 1/x = n అనుకున్నాను. n అనుకుందాం అంటే ఇక్కడ ఏమనుకున్నాను నేను, n అనుకున్నాను ఈ నెంబర్ని. నెక్స్ట్ మనకు కావాల్సింది x² + 1/x² కదా. x² + 1/x² అంటే ఏంది, ఇప్పుడు దీని వాల్యూ ఏంటి మనకు ఫార్ములా, n² + 2నే కదా. n² + 2 అంటే ఏమైంది, n వాల్యూ ఎంత 25 కదా, +2 అంటే ఏంది 2నే కదా, అంటే 27 ఆన్సర్ వస్తుంది కదా. ఇట్లయినా 27 ఆన్సర్ వచ్చేది. ఇప్పుడు చూడండి 25 + 1 ఎంత వచ్చింది, 27 ఆన్సర్ వచ్చేదా రాలేదా. ఇప్పుడు దేని వాల్యూ వచ్చింది, x² + 1/x² x² వాల్యూనే కదా. అంటే ఈ వాల్యూ 27 ఎలా వచ్చింది మనకి, చూడండి n² + 2 అనేది వచ్చిందా రాలేదా. అంటే ఇప్పుడు ఇదంతా మనం ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదని ఒక కాన్సెప్ట్ కావాలి అనే దానికోసమే ఇది తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లాన్ని మనం ఎట్లా చేస్తున్నాం, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఏమైనా అకాడమిక్ ఎగ్జామ్ కాదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నట్టు ఇదంతా చేసినా మనకి ఇది వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావడం కోసమే, అసలు ఈ ఫార్ములా ఎట్లా వస్తుందని అర్థం కావడం కోసమే మీకు ఈ కాన్సెప్ట్ చెప్పా. ఇప్పటి నుంచి మనం లెక్కలు ఎంత స్పీడ్ చేయొచ్చు ఒకసారి చూడండి. సేమ్ అంత ఈజీ లెక్క ఇస్తాడంటే అంత ఈజీగా కూడా ఉండకపోవచ్చు, బట్ చాలా సింపుల్. అదే ట్రిక్స్. ఇప్పుడు చూడండి, x + 1/x² = 3 ఇచ్చిండు, x³ + 1/x³ అన్నాడు. ఇప్పుడు x + 1/x ఫార్ములా మనకు తెలుసు కానీ ఇది x² తెలియదు కదా. అప్పుడు ఏమనుకోవాలి మనం, ఇప్పుడు ఏదన్నా ఒక నెంబర్కి a² = 3 రాశాడు అనుకోండి. ఇప్పుడు a ఏమైంది, √3 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ పోయినందుకు ఇక్కడ రూట్ వాల్యూ వస్తుంది.
అది గుర్తుంచుకోండి. అట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడనే ప్రాబ్లం చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ స్క్వేర్ పోయినందుకు ఇది ఏమైంది, రూట్ అయింది కదా, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు, √3 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n బదులు √3 అన్నట్టు. బట్ మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ, x³ ప్లస్ 1/x³ కదా, అంటే n³ మైనస్ 3n కదా. అంటే మనకు కావాల్సింది x³. ఇప్పుడు దీని నుండి √3 కదా, √3 అంటే ఏంది మనకు x³ ప్లస్ 1/x³ కదా. x³ 1/x³ అంటే ఇప్పుడు n³ అంటే ఎంత, √3³ కదా, √3³ మైనస్ 3 ఇంటూ n కదా. 3n అంటే ఎంత, 3√3. n వాల్యూ ఎంత ఇక్కడ √3 వచ్చింది కదా, కాబట్టి 3√3. √3 క్యూబ్ ని √3 అంటే 3 టైమ్స్ రాయాలి. 3 టైమ్స్ అంటే ఏంది, √3 ఇంటూ √3 ఇంటూ √3 అన్నట్టు కదా. √3 ఇంటూ √3 అంటే ఏమైంది, 2√3 అవుతుంది. 3√3 అయింది. ఒక 2 రూట్లు ఒకే సమానంగా ఉంటే ఒక రూట్ పోయి ఒకటి నెంబర్ అవుతుంది, 3 అవుతుంది. అంటే √a ఇంటూ √a ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. అదే దీని పక్కన √a మైనస్ √a ఇంటూ ఉన్నది అనుకోండి. ఈ √a బదులు ఏమైంది, a ఇంకో √a ఉంటుంది కాబట్టి √3. అందుకని ఇక్కడ 3 రూట్లు కాబట్టి √3 బదులు ఏమవుతుంది, 3√3 అవుతుంది. మైనస్ ఏముంది, 3√3 కదా. 3√3 పోతే 0 కదా ఆన్సర్, దట్ ఈస్ 0 ఆన్సర్. అంటే నేను ఇక్కడనే చేయొచ్చు ఈ ప్రాబ్లాన్ని, బట్ కొంచెం ఎవరికైనా అర్థం కాదేమో అని ఇలా చెప్తున్నాను. ఇక్కడనే మనకు x³ ప్లస్ 1/x³ వాల్యూ అడిగిండు. సేమ్ ఇదే ఫార్ములా మనకి ఏమింది, 3√3 అంటే ఏంది, 3√3³ అన్నాం అనుకోండి. క్యూబ్ అంటే 3 టైమ్స్ రాయాలి కాబట్టి 3√3 వస్తుంది. మళ్ళీ 3 ఇంటూ √3 కదా ఎన్నో, కాబట్టి √3 ఇంటూ √3 మైనస్ కాబట్టి 0 అవుతుంది. ఆన్సర్ 0 అని తెలుస్తుంది. ఆన్సర్ 27. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఏపీ డిఎస్సిలో 2014 వచ్చిన బిట్ అండి. ఇది చూడండి, ఇఫ్ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x+2 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. ఇది కూడా చూడండి, ఫైండ్ ద x+2 హోల్ పవర్ 6 ప్లస్ 1/x³. ఒకసారి అదంతా చూడకపోయినాం కదండి. ఇక్కడ హోల్ పవర్ 1 ఉంది, ఇక్కడ హోల్ పవర్ అంటే క్యూబ్లే కదా ఇది. ఇప్పుడు కిందే చూడండి, క్యూబే ఉంది కదా. క్యూబ్ ఉందంటే ఏ ఫార్ములా వస్తుంది, ఇది చూడండి, దీన్ని a+1/a రాయండి. ఇది కూడా ఏమైంది, a+1/a. ఇది మొత్తాన్ని ఒక నెంబర్, ఇది మొత్తాన్ని ఒక నెంబర్ అనుకున్నా. ఈ రెండింటిని కింద ఆరాలే చూడండి, క్యూబ్కే కదా. ఈ క్యూబ్ ఉందంటే ఏం కావాలి మనకు, ప్లస్ ఉంది. ఈ క్యూబ్ అంటే ఏంది, ఇదే కదా. మళ్ళీ మనకు కావాల్సింది x³/1/x³, ఇదే నెంబర్ అడిగింది కదా. అంటే n³ వేసుకోండి. n³ అంటే ఎంత, ఇక్కడ 3 కదా. 3 అంటే n³ అంటే ఎంత, 27 కదా. 3³ అంటే 27 మైనస్ 3 ఇంటూ 3 అంటే ఎంత, 3 ఇంటూ 3 9. 27 మైనస్ 9 ఏమైంది, 18 కదా. ఆన్సర్ ఇస్ ద 18. ఓకే, ఇఫ్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ 23 ఫైండ్ ద x ప్లస్ 1/x. ఇప్పుడు ఇంతసేపు మనకి ఏంది, రివర్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు అంటే, ఇంతకుముందు x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ సమ్ నెంబర్ ఇచ్చి x² ప్లస్ 1/x² అడిగేవాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ లాజిక్ చూసుకోండి. x² ప్లస్ 1/x² అంటే ఇది ఏంది, ఒక వర్గ సంఖ్య కదా. అంటే ఒక వర్గ సంఖ్య. ఈ వర్గ సంఖ్య ఎక్కడ ఉంటుందో చూడండి, ఏ రెండు సంఖ్యల మధ్య ఉంటుందో చూడండి. అంటే ఈ వర్గ సంఖ్య 4² ఎంత, 16, 5² ఎంత, 25. అంటే 4² కు 5² మధ్య ఉన్న నెంబరే ఇది కావాలి. అయితే 4² 5² మధ్య నెంబర్ ఇది కావాలి అంటే ఇప్పుడు చూడండి, మనకు ప్లస్ అడిగిండు, x ప్లస్ 1/x అడిగిండు కాబట్టి ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ నెంబరే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ నెంబర్ ఆన్సర్ ఇది. సరే, అది నిజంగానే కరెక్టా కాదా అని మీకు ఒక డౌట్ రావాలి. డౌట్ వచ్చినప్పుడు మనకు ఒక్కసారి చూడండి, ఇప్పుడు మనం స్క్వేర్ లో ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం ప్లస్ లో ఆన్సర్ చెప్తున్నాం. ఒకసారి చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు మనకు 5 అనే ఆన్సర్ వచ్చింది కదా. ఇప్పుడు 5 ఆన్సర్ వచ్చింది కదా. 5 ఆన్సర్ వచ్చినప్పుడు x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత మనకి, n² మైనస్ 2 కదా. ఇప్పుడు చూడండి, దీని నుండి మనకి ఏం కావాలి, x² ప్లస్ 1/x² కదా వాల్యూ కావాలి. దీని వాల్యూ ఎంత, n² మైనస్ 2 కదా. n² మైనస్ అంటే ఎంత, 5² మైనస్ 2 కదా. 25 మైనస్ ఎంత, 2 ఎంత, 23 రావట్లేదా. అంటే మన ఆన్సర్ కరెక్టా కదా. అంటే కాన్సెప్ట్ కూడా అర్థం కావడం కోసం ఇది ఆన్సర్ కూడా రప్పించా. క్లియర్. అంటే ఒకవేళ ఇక్కడ x మైనస్ 1/x అడిగిన ఆన్సర్ ఇస్ ద 4. ఇది ప్లస్ అడిగింది కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోండి. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ 34 దెన్ ద ఫైండ్ ద x³ ప్లస్ x ప్లస్ 1/x ప్లస్ 1/x³. అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే x ప్లస్ 1/x అడిగాడు, x³ ప్లస్ 1/x³ అడిగిండు అన్నట్టు. అందులో ఒక్కసారి చూస్తే మనకి అందులో 2 అడిగాడు కదా. ఇక్కడ చూడండి, ఈడ కూడా స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ ఇచ్చారంటే ఇది ఏ రెండు స్క్వేర్ మధ్య ఉందో చూసుకోండి. ఇది ఒక కాన్సెప్ట్, ఇది రకమైన కాన్సెప్ట్, ఇది రకమైన కాన్సెప్ట్. ఈ రెండింటి మధ్య ఎక్కడ ఉంది, 5² అండ్ 6². 5² 6² మధ్య ఉంది. 6² అంటే 36, 5² అంటే 25. ఈ రెండింటి మధ్యనే ఉంది. ఈ రెండింటి మధ్యనే ఉన్నప్పుడు మనకి ఏమైతే వాల్యూ, x ప్లస్ 1/x వాల్యూ తెలుసా తెలీదా. x ప్లస్ 1/x వాల్యూ ఎంత అవుతుంది,
ఇప్పుడు 5 6 6 అవుతుంది. ఎందుకైతే అంటే ఏది బిగ్గెస్ట్ నెంబర్ అయితే అది అదే అవుతుంది. అయితే మనం ఇక్కడ అడిగింది ఏంది x ప్లస్ 1/x మళ్ళీ x³ ప్లస్ 1/x³ అడిగిండు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒకటి చూసుకున్నాం మనం. నెక్స్ట్ కావాల్సింది x³ ప్లస్ 1/x³ వాల్యూ కావాలి. x³ ప్లస్ 1/x³ అంటే x ప్లస్ 1/x వచ్చింది కదా మనకు ఒక ఆన్సర్. చూడండి x ప్లస్ 1/x వచ్చినప్పుడు x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంత n³ మైనస్ 3n. n³ మీన్స్ ఇది n కదా, దీని వాల్యూ ఎంత n అనుకున్నట్టే కదా. n అనుకుంటే n³ అంటే ఎంత 6³ మైనస్ 3 × 6 అన్నట్టుగా 3n అంటే 6³ అంటే 216 216. నెక్స్ట్ 3 6 జా 18 అంటే ఎంత 198. మనకు ఆయన అడిగింది ఏంటి ఈ రెండింటి మొత్తం అడిగిండు. అంటే x ప్లస్ 1/x x³ ప్లస్ 1/x³ చూడండి x ప్లస్ 1/x x³ ప్లస్ 1/x³ అడిగాడు. అంటే ఈ రెండింటి మొత్తం కావాలి కదా మనకి. రెండింటి మొత్తం అంటే ఇది కావాలి. అంటే 198 ప్లస్ 6 ఎంత 204 కదా. 204 ఇస్ దేర్. బి ఆప్షన్ ఇస్ ద 204. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇంకొక రకమైన కాన్సెప్ట్ x ప్లస్ 1/x లలో మోడల్లో ఇది ఒక రకమైన కాన్సెప్ట్. ఇప్పటిదాకా చేసిన మొత్తం కూడా ఇది 6th క్లాస్ నుండి 8th క్లాస్ మధ్య మిడిల్లో ఉన్నాయండి. మనం ఈ కాన్సెప్ట్లు ఈ సూత్రాలు మొత్తం నేర్చుకుంది అక్కడే. ఇప్పుడు ఈ 2 సూత్రాల మీద అయిపోయింది. ఈ సూత్రం మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాం చూడండి. జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్సే. ఈ బేసిక్ గా ఆల్రెడీ ఎగ్జామ్ వచ్చిన టఫెస్ట్ ప్రాబ్లమ్స్. అప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు. ఇప్పుడు చూడండి ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 8 దెన్ x ప్లస్ 1/x. ఇక్కడ చూడండి మైనస్ వచ్చింది ప్లస్ వచ్చింది, రెండు వీటి మీద సేమ్ ఘాతాలు ఉన్నాయి. అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b అన్నట్టే ఉన్నాయి కదా. అంటే ఒకసారి చూడండి a ప్లస్ b ఒకటి వస్తుంది, a మైనస్ b ఒకటి వస్తుంది. వీటి మధ్య మైనస్ అయినా ప్లస్ అయినా పెట్టామనుకోండి 4ab అనే ఒక ఫార్ములా మనకు ఉంటుంది. a ప్లస్ b మైనస్ a మైనస్ b ఎట్లా అంటే చూడండి a ప్లస్ b అంటే a² ప్లస్ b² మైనస్ 2ab ప్లస్ 2ab కదా. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ 2ab ప్లస్ b² కదా. ఈ రెండింటిని కనుక మనము దీంట్లో నుంచి తీసేసాను అనుకో, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2ab మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2ab 4ab అవుతుంది. ఇది ఫార్ములా వస్తుంది. ఈ రెండింటి నుంచి ఈ ఫార్ములా వస్తుంది. ఓకే క్లియర్. వచ్చినప్పుడు ఓన్లీ ఇది a ప్లస్ b హోల్ స్క్వేరే కావాలనుకోండి, ఈ మైనస్ అవతల సైడ్ పోతుందిగా. పోతే ఏమైంది a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4abనే కదా. అంటే యువతల సైడ్ ఉన్న మైనస్ అనేది అవతల సైడ్ పోతే 4ab అవుతుంది. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ పోయినందుకు దానికి రూట్ వస్తుంది. ఇతర సైడ్ రూట్ చెప్పాను కదా ఇంత ముందే నీకు. ఇప్పుడు ఇది ఫార్ములా ఓకే క్లియర్ గా. నాకేం కావాలి a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది ఓకే. అయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నానంటే ఈ మైనస్ ఉన్న దాన్ని అవతల సైడ్ తీసుకుపోతున్నా. a మైనస్ b హోల్ స్క్వేర్ ఇక్కడ 4a ఉంది కాబట్టి ప్లస్ 4a అట్లానే రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్న రూట్ ఉందా, ఈ రూట్ ఇది స్క్వేర్ పోవాలంటే a ప్లస్ bని మనకు కావాలి అనుకోండి. కావాలనుకున్నప్పుడు దీన్ని రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి మనం ఏం చేశాను, ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ ఎలా చేస్తానో చూడండి. ఇది ఎలా వచ్చిందో చూసుకోండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ నుంచి a మైనస్ b హోల్ స్క్వేర్ తీసేస్తే మనకు మిగిలేదు ఏంటంటే అక్కడ 2abనే, ఈ 2ab మిగులుతుంది. మైనస్ మైనస్ ఆఫ్ ఈ మైనస్ కాబట్టి ప్లస్ అయ్యి 2ab అంటే 4ab వస్తుంది అని మనకు ఐడియా ఉంది. ఈ 4ab ఉంది మనకు ఫార్ములానే. ఈ ఫార్ములా నుండి ఇలా తీసుకొస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ తీసేస్తే ఇప్పుడు a బదులు x b బదులు 1/x రాసుకోమన్నాను కదా. x 1/x వాల్యూ మనకు మైనస్ అడుగుతుండా ప్లస్ అడుగుతుండా కావాలి. ఇక్కడ మనకు ప్లస్ అడిగిండు, ఇది అడిగిండు. ఆన్సర్ ఇది కావాలన్నాడు, ఇది ఇచ్చిండు, ఇది కావాలన్నాడు. ఇప్పుడు మనకి a మైనస్ b వాల్యూ మనకు తెలుసు కదా. ఇక్కడ 8 ఉంది కదా n వాల్యూ. ఈ 8 ఉంది కాబట్టి a మైనస్ b అంటే ఏంది, ఇది x. ఏం x అనుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు x మైనస్ 1/x కదా, హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ ఆల్రెడీ ఈ నెంబర్ ఇచ్చాడు, దీన్ని స్క్వేర్ చేయాలి మనం, అంతేనా. అయితే రూట్ ఆఫ్ దీని స్క్వేర్ ఎంత 8 స్క్వేర్ ఏమవుతుంది 64 కదా, ప్లస్ 4ab అనుకో. 4a ఇంటూ అంటే ఏంది x ఇంటూ 1/x అంటే కదా. ఇక్కడ చూడండి ఇక్కడ 4 కదా, 4 ఇంటూ x ఇంటూ 1/x అంటే ఎంత, x క్యాన్సిల్ అయితే ప్లస్ 4 కదా, ప్లస్ 4 వస్తుంది. ఇక్కడనే చూసండి. అయితే ఇప్పుడు ఏమైంది రూట్ ఆఫ్ 68. రూట్ 68 ఆన్సర్ అయింది కదా. అసలు ఇప్పుడు దీనికి ఇదంతా కూడా మీరు చేయొద్దు అని చెప్తున్నాను. ఇది ఎందుకు చేయొద్దు అని అంటున్నాను. ఇప్పుడు చూడండి నీకు ప్లస్ అడిగింది కదా, ప్లస్ అడిగింది కాబట్టి దీన్ని రూట్ చేసుకొని ఇప్పుడు నేను ఇదంతా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అవసరం లేదు. మీకు ఏమన్నా డౌట్ ఉంటుంది ఏమని చెప్పడం కోసమే. ఎప్పుడైనా ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వచ్చి ప్లస్ వాల్యూ అడిగింది అనుకోండి, ప్లస్ వాల్యూ అడిగితే రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఉంది చూసావా 8 స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4. ఓకే, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 అండి. 8 4 అంతా 64, 8 రూట్ ఆఫ్ 68 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏం అడిగాడు చూడండి. ఇఫ్ x499 ప్లస్ 1/x499 is equal 13 then x499 minus 1/x499. ఇప్పుడు ఏమైంది అక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అడిగాడు. మైనస్ అడిగాడు కాబట్టి ఇప్పుడు రూట్ ఆఫ్ ఇక్కడ 13 ఉంది కదా, 13 స్క్వేర్, ఇక్కడ మైనస్ అడిగాడు కాబట్టి -4. 13 వాల్యూ ఎంత 169 కదా. 169 - 4 is equal to root of 165.
దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే క్లియర్? ఇప్పుడు చూడండి, ఇది ఒక టైప్ ఫైవ్ లెక్క. ఇది ఎస్ఎస్సిలో వచ్చిన ప్రాబ్లం చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు దెన్ ఎక్స్ ఫోర్ 2023 1/x4 2024 వాట్ అన్నాడు. అయితే ఒకసారి చూడండి, ఇలాంటి ప్రాబ్లంలో నాకు ఏమైనా ఫార్ములా అనిపించలేదు. 2023 ఉంది, 2024 ఉంది అంటారు. ఇలాంటిది ఏంటంటే మన లాజిక్ వర్షన్ లోకి అడుగుతాడు అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఎక్స్ విలువ 1 తీసుకోండి, ఈడ కూడా ఎక్స్ విలువ 1 తీసుకోండి. 1 + 1 ఎంత 2 అయింది. అంటే ఇక్కడ కూడా ఏం కావాలి, ఈడ కూడా 1 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకోండి. 1/4 ఎంత అయినా కానీ అంతే కదా. కాబట్టి ఆన్సర్ ఇస్ ద 2 అవుతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క కామెంట్స్ కూడా చెప్పండి ఎలా